స్టూడెంట్స్, మీరందరూ మంచి స్టూడెంట్స్ అని నమ్ముతున్నాను. స్లిప్పులు పెట్టడాలు, కాపీలు కొట్టాలని చూస్తే మాత్రం నేనంత మంచివాడిని కాదు. వెంటనే డీబార్ చేయించేస్తా. అర్థమైందా? రాయండి. హలో, ఏంటన్నా కనిపించట్లేదా? రారా, పక్కన కూర్చోరా. సారీ సార్. రాసుకో. రే, నువ్వు కొంచెం జరగా, సార్ వచ్చి కూర్చుంటారు. సారీ సార్. రే, ముందే చెప్పాను కదరా, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డీబార్ అయిపోతావు. మూసుకొని నీకు తెలిసింది రాయ్. ఓకే సార్. నా చేతులు ఇలా అయి ఉండకపోతే అందరితో కలిసి నేను ఎగ్జామ్ రాసి ఉండేవాడిని. అక్షిత పల్లవిని దెబ్బ కొడతానని చెప్పింది. నేనుంటే నేనే దానికి ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ ఇచ్చుండేవాడిని. ఇప్పుడు పాపం అక్షిత ఏం చేస్తుందో ఏంటో. ఎవర్రా ఈ స్లిప్ పెట్టింది? నువ్వేనా? నేను కాదు సార్. నువ్వా? నేను కాదు సార్. మర్యాదగా చెయ్యెత్తుతారా, నన్నే తెలుసుకోమంటారా? చెప్పండి. నేను కాదు సార్. సార్, ఆ స్లిప్ పల్లవి బెంచ్ మీద నుంచి పడింది సార్. తనే పెట్టిందేమో. ఏ అక్షిత, పిచ్చి పిచ్చిగా ఉందా? నేను స్లిప్పులు పెట్టడం ఏంటి? అలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చెయ్యను. అలాంటి అలవాట్లు నీకే ఉన్నాయి, నాకు లేవు. ఆహా, నేనెక్కడున్నాను, నువ్వెక్కడున్నావమ్మా? ఆ స్లిప్ నీ బెంచ్ దగ్గర నుంచే వచ్చింది. నువ్వే పెట్టుంటావు. విసిరితే నువ్వే విసిరుండాలి. ఇదిగో, నేను స్లిప్పులు పెట్టానంటే మాత్రం మర్యాద దక్కదు. ఆపండమ్మా, ఆపండి. స్లిప్పు ఎవరో పెట్టారు, అంతే కదా? స్లిప్ ఎవరు పెట్టారో నీకు తెలీదు అంటున్నారు. నేను తెలుస్తా. ఎలా సార్? అటు చూడండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారని తెలిసే ఈ కార్నర్లో సీసీ కెమెరా నేనే ఫిట్ చేయించాను. స్లిప్ వేసిన వాళ్ళు ఇక్కడ అబద్ధాలు చెప్పినా ఈ సీసీటీవీ ఫుటేజ్ అబద్ధం చెప్పదు. మర్యాదగా ఈ స్లిప్ విసిరింది ఎవరో చెబితే క్షమించి వదిలేస్తా. నేనే ఫుటేజ్ తీశాననుకో, డీబారే. చెప్పరు కదా? సార్, సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి సార్. ఎవరైనా చెప్తారేమో చూద్దామమ్మా. చెప్పారు సార్. దొంగలైతే ఎందుకు బయటపడతారు? సీసీ కెమెరా ఫుటేజ్ చూద్దాం. ఓపెన్ చేయమనండి సార్. ఫుటేజ్ తెప్పించండి. ఏయ్,
ఎందుకే లెక్చరర్ గారిని అంత తొందర పెడుతున్నావు? ఏమా ఈ స్లిప్ ఇస్త్రింది ఎవరో నీకు తెలుసా? అంటే అది విసిరింది నేనే సార్. ఎందుకు చేసావు? అంటే మీరు ఎగ్జామ్ స్టార్టింగ్లోనే చెప్పారు కదా సార్, స్లిప్పులు అవి ఏమైనా ఉంటే బయట పడేయండి లేదంటే డిబార్ చేసేస్తాను అని. అది గుర్తుకొచ్చి మీ మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఆ స్లిప్ని నేనే విసిరేశాను సార్. తను విసరడం కాదు సార్, నన్ను ఇరికించాలని చెప్పి అసలు నా మీద పడేలా చేసింది. అది చూసి మీరు దాన్ని నేనే పెట్టాననుకుని డీబార్ చేయించాలని చూసింది. కావాలని ఇలా చేసుంటుంది. లేదు సార్, తనని ఇరికిస్తే నాకేమొస్తుంది? నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనే నా దగ్గరున్న స్లిప్ని విసిరేశాను అంతే సార్. తను చెప్తున్నదంతా అబద్ధం సార్. సీసీ కెమెరా ఉంది కాబట్టి అందులో చూస్తే స్లిప్పులు విసిరింది ఎవరో తెలుస్తుంది కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. లేకపోతే ఒప్పుకుని ఉండేదానివి కాదు కదా. డమ్మీ సీసీ కెమెరా అయినా సరే దొంగని బాగానే పట్టించింది. డమ్మీయా? అవును, అది అక్కడ ఉంది కానీ డమ్మీ కెమెరా పెద్దగా వర్క్ చేయదు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో ఎగ్జామ్ రానివ్వను. కూర్చొని రాయ్. ఇదేంటి ఇంత హ్యాపీగా నవ్వుకుంటూ వస్తుంది? అంటే అక్షిత ఏదో చేస్తానంది, చేయలేదా? అక్షిత, ఎగ్జామ్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి పలవనేదో దెబ్బ కొడతానన్నావు, ఏం చేయలేదా? ఏంటి పల్లవిని దెబ్బ కొట్టాలనుకుంటే ఏం చేయలేకపోయామనుకుంటున్నారా? హే, నేనెందుకు అలా అంటాను? నిన్ను దెబ్బ కొట్టాలని మేమెందుకు అనుకుంటామమ్మా? ఈ కితకితలే నా దగ్గర వద్దు. నీ బుద్ధేంటో, ఇదిగో ఈ అక్షిత బుద్ధేంటో నాకు బాగా తెలుసు. చిదిగో ఎక్కువ మాట్లాడేవంటే ఆపు. నీ సోది నేనేం వినలేను. క్లాస్లో ఉన్నప్పుడు నా మీదికి స్లిప్ విసిరినప్పుడే అర్థమైంది మీ ఇద్దరి ఇంటెన్షన్ ఏంటో. ల్యాబ్లో ఇలాగే నన్ను దెబ్బ కొట్టాలి అనుకున్నారు. దాని రిజల్ట్ ఏంటో ఇప్పుడు చరణ్ చూస్తున్నాడు. అయినా బుద్ధి రాదా మీ ఇద్దరికి? ఏంటి గొడవ? ఏం లేదు సార్. చరణ్ నూరా, నీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్. సార్ మరి హెల్ప్? చరణ్ నేనున్నాను కదా, నువ్వు చెప్తూ ఉండు, నేను రాసేస్తాను. మరి నన్నేం చేయమంటావమ్మా? అది కూడా నువ్వే చెప్పు. అది కాదు సార్, నేను ఎగ్జామ్ నా చేతులతో రాయలేను కదా.
అందుకే నాకు ఒకళ్ళు ఎవరన్నా హెల్పర్ కావాలని. నీకు హెల్పర్గా అరేంజ్ చేసింది తనని కాదు, పల్లవిని. పల్లవినా? పల్లవినా? అవును, రండి. పల్లవి, స్టార్ట్ చేయమ్మా. ఓకే సార్. హేయ్, ఏంటి దగ్గర కూర్చున్నావు? దూరం జరుగు. నువ్వు చెప్పేది నాకు వినపడాలి కదా. నేను గట్టిగా అరుస్తానులే, దూరం జరగా. చరణ్, సారీ సార్. దగ్గర జరుగు, దగ్గర జరుగు, జరుగు. ఏంటయ్య అలా గాల్లో లేచావు? నేను లేవలేదు సార్. ఇదిగో ఈ మహాతెల్ల ఎడ్జ్లో కూర్చుంది, ఈ ఎడ్జ్లా పైకి లేచింది. అందుకే ముందే చెప్పాను దగ్గర కూర్చుంటాను అని. నువ్వే దూరం జరుగు జరుగు అన్నావు. సరే సరే, కంటిన్యూ చేయండి. ఏ చరణ్ రా. చరణ్, ఎగ్జామ్ అయిపోయిందా? బాగా రాసావా? నేనెక్కడ రాశాను? తనే కదా రాసింది. రాసింది పల్లవి అయినా ఆన్సర్ చెప్పింది నువ్వే కదా. నేను ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆన్సర్ చేశాను, 100% గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? నీకొచ్చేదే 35%. 35% ఏంటి? నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను కదా. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పావు కానీ నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయలేదు కదా. హే, దీన్ని చీటింగ్ అంటారు. కాదు, టిట్ ఫర్ టాట్ అంటారు. చరణ్, ల్యాబ్ లో నువ్వు చేసిన దానికి, అక్షిత క్లాస్ లో నువ్వు చేసిన దానికి రెండిటికి కలిపి ఒకటే రీట్రీట్. ఎలా ఉంది? బొమ్మ అదర్స్ కదూ. నేను మంచిదాన్ని కాబట్టి కనీసం పాస్ అయ్యేంత వరకైనా రాశాను. అది కూడా రాయలేదనుకో, ఫెయిల్ అయ్యి 1 ఇయర్ ఎగిరిపోయేది. ఈ పిచ్చి దాంతో చేరి అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు బాసు. నా మంచితనాన్ని క్యాచ్ చెయ్యే, ఓకే?
ఆకేసి బొక్కేసి సున్నమేసి తింటుంటే ఏముంటుంది హహా. బేబీ ఎగ్జామ్ బాగా రాసావా? బాగానే రాశాను. మరి ఎగ్జామ్ బాగా రాస్తే అలా చిరుబురులాడుతున్నావెందుకే? ఆ? ఆ పల్లవి వల్లే. ఆ? పల్లవా? మళ్ళీ అదేం చేసింది? ఏం లేదు మమ్మీ. కాలేజీలో చరణ్ ఎగ్జామ్ రాయడానికి తన చేతులకి చిన్న ఇబ్బంది వచ్చింది. దాంతో తన బదులుగా నేను ఎగ్జామ్ రాయాల్సింది ఆ పల్లవి రాసింది. మరి ఎలా రాసిందో ఏంటో కూడా తెలీదు. చరణా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవరో? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? తెలిసిన అబ్బాయే, చాలా మంచోడు. అయితే ఆ గుండమ్మ మీ అమ్మని డిస్టర్బ్ చేస్తుంటే ఆ పల్లవి ఏమో నిన్ను డిస్టర్బ్ చేస్తుందన్నమాట. అవును, చాలా డిస్టర్బ్ చేస్తుంది. కానీ నేనే దాన్ని ఏమీ చేయలేకపోతున్నాను. ఆ టెన్షన్ నీకెందుకే మనోరాల కూతురా? దానికి జలక్ నేనిస్తాను కదా, అల్లాడిస్తాను. చూడండి మీరిద్దరూ. ఆ? ఇదిగో హాఫ్ టికెట్, ఇలారా. అత్తయ్య, అలా పిలుస్తావేంటి? తన పేరు పల్లవి. హా? పాటలో పల్లవియా, కోటలో రాణియా? ఆ పేరు నాకు గుర్తులేకే పిలిచాను. ఇదిగో ఇలారా. ఏంటి బామ్మగారు? ఇదిగో రోజు ఈ టైంకి తాంబూలం వేసుకోవడం నాకు అలవాటు. ఏంటి బామ్మ అంటున్నావు? తాంబూలం భోజనం తర్వాత కదా వేసుకుంటారు. అందరూ బెడ్ కాఫీ తాగినట్టే నాకు బెడ్ తాంబూలం వేసుకోవడం అలవాటు. ఇదిగో ఆకులు ఒక్కలు నేను తెచ్చుకున్నా. వెళ్ళి సున్నం తీసుకురా. నేను తీసుకొస్తాను. నువ్వెందుకే తీసుకురావడం? ఇంట్లో పని మనిషి ఉంది కదా. అత్తయ్య, తను పనమ్మాయి కాదు, మనమ్మాయే. అవునా? మనమ్మాయి అయితే మరీ మంచిది. ఎన్ని పనులైనా చెప్పొచ్చు. సొంత పనులు చేసుకోకూడదా ఏంటి? ఇదిగో అమ్మాయి, పోయి పట్రా. పల్లవి గదిలో ఉంది, తీసుకురా. అలాగే అమ్మా. ఇదిగో ఈ ఒక్కలు పట్టుకో. ఇవి కూడా బాగా దంచి మెత్తగా చేసుకొని తీసుకునిరా. అంటే పక్కలు నమ్మలేరా బామ్మగారు? అంటే ఏంటి? మా నానమ్మకి వయసు అయిపోయింది, పళ్ళు వీక్ అయిపోయాయి, నవ్వలేదని వెటకారం చేస్తున్నావా? వెటకారం చేయడం ఏంటమ్మా? తాంబూలంలో ఒక్కలు ముక్కలు చేసి వేసుకుంటారు గాని పెద్దగా దంచేసుకోరమ్మా. నాకు అలాగే అలవాటు అల్లుడు. నేను స్ట్రాంగు, నా పళ్ళు కూడా స్ట్రాంగు. ఎవరు వంకలు పెట్టనవసరం లేదు. నాకు వయసు అయిపోయిందని ఎవ్వరూ అనుకోనక్కర్లేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు వెళ్ళి పట్రా. అలాగే బామ్మగారు. బాగా మెత్తగా దంచు. బామ్మగారు, ఇదిగోండి వక్కల పొడి, సున్నం పొడి. ఏంటి ఇక్కడ సెల్ఫ్ సర్వీసా? నా ప్లేట్ నేనే పట్టుకొని, నా తాంబూలో నేనే తీసుకొని, సున్నం రాసుకొని, బొక్క వేసుకొని అన్నీ నేనే చేసుకోవాలా? కట్టివా. సరే.